ఇక సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇప్పుడు సీఎం కామెంట్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. థియేటర్ కు హీరో వస్తున్నారని సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులను డిసెంబర్ 2న బందోబస్తు అడిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారని చెప్పుకొచ్చారు. అయినా హీరో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని, రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వచ్చారని గుర్తు చేశారు. దీంతో హీరో రాకను చూసిన ఫ్యాన్స్ ఎగబడ్డారని, అతడి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఫ్యాన్స్ ను ఎలా పడితే అలా నెట్టేశారన్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగిందన్నారు. హీరో థియేటర్లోకి వెళ్లిన తర్వాత పైన బాల్కనీలో ఉన్న హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారని, కింద నుంచి జనాన్ని తొక్కుకుంటూ హీరో వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోయిందని పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ పట్టించుకోలేదన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ఓ మహిళ చనిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. ఈ విషయాలను పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పి వెళ్లిపోవాల్సిందిగా కోరారని, లేదంటే హీరోను కూడా అరెస్టు చేయాల్సి వస్తుందని చెప్పడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు కూడా ఓ మహిళ చనిపోయిందని తెలిసి రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వెళ్లారన్నారు. సీసీ ఫుటేజ్ లో చూస్తే తాను చనిపోతున్నా బిడ్డకు ఏం కాకూడదని బాలుడి చెయ్యి పట్టుకుని వదలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హీరో అల్లు అర్జున్ ఒక రోజు జైలుకు వెళ్లి వస్తే హీరోలు, నిర్మాతలు, సినిమా వాళ్లు వెళ్లి పరామర్శించారన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారిని చూసేందుకు ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లలేదన్నారు సీఎం. ఒక్క పూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్ళు చేతులు పోయిన మనిషిని చూడడానికి వెళ్లినట్లు వెళ్లారని మండిపడ్డారు. ఓ మహిళ ప్రాణం పోయిందని, ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని అన్నారు సీఎం. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ, హీరోయిన్ కానీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని, ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు,
కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. రైట్, మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా డైరెక్ట్గా అసెంబ్లీ వేదికగా మూవీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సో కాసేపట్లో ఈ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. పూర్తి సమాచారం అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించే మా ప్రతినిధి అజయ్ అప్డేట్స్ ఇస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఇలా అసెంబ్లీ వేదికగా ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడానికి ప్రధాన కారణం ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అంశం పైన లేవనెత్తడంతో ఆయన మాట్లాడుతుండగానే సీఎం ఇంటరప్ట్ అవుతూ అక్కడ ఏం జరిగింది, ఎలా పోలీసులు వ్యవహరించాల్సి వచ్చింది, అక్కడున్న ఏదైతే పుష్ప మూవీ హీరో పట్ల పోలీసులు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలను పాయింట్ టు పాయింట్ కూడా పూర్తిగా వివరిస్తూ వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ సంఘటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పందించడం పట్ల ప్రభుత్వం పుష్ప మూవీ యూనిట్ పట్ల ఎంత సీరియస్గా ఉంది, అక్కడ జరిగిన సంఘటన పట్ల పుష్ప మూవీకి సంబంధించినటువంటి యూనిట్ స్పందించిన తీరుపైన ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందన్నది కొంత స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో చూస్తే సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకటే దారి ఉంది. పోలీసులు ఈ విషయాన్నే చెబుతూ సంధ్యా థియేటర్ పెట్టుకున్నటువంటి పర్యవేక్షణను రిజెక్ట్ చేస్తూ ఇక్కడికి పుష్ప మూవీకి సంబంధించినటువంటి యూనిట్ వాళ్ళు ఎవరు రాకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సరౌండింగ్లో చాలా థియేటర్స్ ఉన్నాయి, అక్కడ నుండి పబ్లిక్ ఒకసారి మొబిలైజ్ అయితే ఇబ్బంది అవుతుంది అంటూ కూడా వాళ్ళు రాతపూర్వకంగా అనుమతి ఇవ్వకపోయినా కూడా రాతపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యానికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అయితే అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా పుష్ప సినిమా హీరో ఆ థియేటర్కు రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ సిబ్బంది కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంట్రోల్ తప్పారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చేతులు ఊపుతూ వెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే బయట తొక్కిసలాట జరిగింది. సినిమా హీరో లోపల వెళ్ళి సినిమా చూస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు తొక్కిసలాట జరిగింది, ఇద్దరు చనిపోయారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితి ఉంది, లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేందుకు అక్కడ పోలీసులు వెళ్ళినప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది అయితేనేమి అదేవిధంగా ఏదైతే థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ హీరో దగ్గరికి వెళ్ళనివ్వలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా వేదిక పైన చెప్పినట్టు సభా వేదికంగా చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీంతో సినిమా యూనిటీ పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందనేది కొంత స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అజయ్.